మనం ఏం చేద్దామంటే VS కోడ్కి వెళ్ళిపోతాం డైరెక్ట్, ఇంకా సోది చెప్పడానికి టైం కూడా లేదు. రైట్, కనిపిస్తుంది కదా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మన ప్రాజెక్ట్ కే రెడీ చేసాం కదా, దాని దగ్గరికి వెళ్ళిపోతాం. ఇప్పుడు దీంట్లో API ఇది ఉంది కదా ప్రాజెక్ట్ కేలో. ఇప్పుడు ఇవన్నీ మనం టెస్ట్ చేసుకున్నాం, ఇవి వదిలేసేయగా వదిలేయాల్సిన అవసరం లేదు. దీంట్లోనే రాద్దామా, కొత్తది క్రియేట్ చేద్దామా, ఫ్రెష్గా కొత్తది క్రియేట్ చేద్దాం. సరే, ఇక్కడ ఒక ఫోల్డర్ క్రియేట్ చేద్దాం. ఏమని అంటే మనం ఏం ప్రాజెక్ట్ చేద్దాం యాక్చువల్గా, స్కూల్. ఓకే, స్కూల్ -UI. ఓకే, ఇంకోటి ఏముంటుంది, స్కూల్ -API. అంతే, బ్యాక్ ఎండ్ అంటే API అంతే కదా, APIస్ని బ్యాక్ ఎండ్. ఇప్పుడు ఈ రెండు ఉన్నాయి. UIలోకి వెళ్ళి మనం ఏం చేస్తాం, మన సేమ్ npm క్రియేట్ పెట్టా. సో npm క్రియేట్ ఏముంటారు, week at latest అంతేనా, ./ దీంట్లో మనం సింపుల్గా టక్కటక్ వెళ్ళిపోదాం. ఇవన్నీ నార్మల్ బేసిక్సే కదా, ఇది అయిపోతుంది. స్కూల్ UI వచ్చేసింది. స్కూల్ APIలో ఏముంటుంది, npm init -y ఆల్ సెట్. ఇప్పుడు దీంట్లో నేను రెండు ప్యారలల్గా రాస్తున్నా చూడు, ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ ఏం రాయని. ఇంకా నాకు ఫండమెంటల్గా కావాల్సింది ఫీచర్. సో npm i ఏమేమి ఉంటాయిరా, కార్స్ ఒకటి, కార్స్ ఒకటి, ఎక్స్ప్రెస్ ఒకటి, ఇంకా node1 ఒకటి, ఇంకా .env mongoose. రైట్, అంతే కదా. బేసికలీ ప్రస్తుతానికి ఇవి ఉంటాయి, తర్వాత వస్తూనే ఉంటాయి. ఓకే, ఇప్పుడు నోడ్కి వెళ్ళిపోయాం. ఇది రన్ అవుతుందా రన్ అవుతుంది. రైట్, ఇప్పుడు మనము నోడ్లో క్లీన్ చేసుకోవాలి కదా ఇవన్నీ. index.css క్లీన్ చేసుకో, app.css క్లీన్ చేసుకో, ఇంకేముందిరా app.tsx క్లీన్ చేసుకో, అంతేనా. తర్వాత ఒక బేసిక్ కోడ్ రాసుకో. ఇదంతా తీసేసుకొని ఇక్కడ h1 రాస్తే సరిపోతుంది. రైట్, వెల్కమ్ టు రియాక్ట్ అనేది ఒకటి సేవ్. ఇప్పుడు నేను చూస్తే వచ్చింది, ఇది కరెక్ట్ పని చేస్తుంది. బ్యాక్ ఎండ్ ఏడు ఉంది, బ్యాక్ ఎండ్ కూడా ఇన్స్టాల్ అయిపోయింది. అవునా, కన్ఫ్యూజ్ అవుతుందా, లేదా ఓన్లీ ఫ్రంట్ ఎండ్ బిల్ చేయాలి ఫస్ట్, అర్థమవుతుంది కదా. సో ఇప్పుడు బ్యాక్ ఎండ్ రన్ చేసే కంటే ముందు ఫస్ట్ మనము ఫ్రంట్ ఎండే బిల్ చేద్దాం. ఓకే, బ్యాక్ ఎండ్ తోటి ఎప్పుడే ఏమవుతుంది పనిలేదు, మనం కన్ఫ్యూజ్ అవుతాం ఖచ్చితంగా తర్వాత. బట్ సెటప్ అయితే అయిపోయింది, అవునా, సెటప్ అయిపోయింది. దీంతో పని లేదు, ఓన్లీ ఫ్రంట్ ఎండ్ రన్ అవుతుంది. బ్యాక్ ఎండ్ క్లోజ్ అయిపోయింది, ఓన్లీ ఫ్రంట్ ఎండ్ రన్ చేద్దాం. స్కూల్ UIలో ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ npm run dev, అంతే కదా. ఇది మనకి ఇక్కడ ఉంది. ఓకే, గుడ్. ఇప్పుడు దీంట్లో మనం ఏం చేద్దామంటే ఒక UI తయారు చేయడానికి కంపోనెంట్స్ తీసుకున్నాం, అంతే కదా. కంపోనెంట్స్ దీంట్లో ఫస్ట్ ఫుటరు, న్యూ ఫైల్ ఏముంటుంది, టాప్ నావిగేషన్ బార్ ఉంటుంది. ఓకే, సో దీన్ని మనం టాప్ nav బార్, ఫైల్సే అవి, ఏం కంగారు పడకప్పుడే. ఓకేనా, ఇంకోటి ఏం చేద్దాం, ఫుటర్ ఏముండదు, ఓన్లీ టాప్ నావిగేషన్ బార్ ఒకటే ఉంటుంది. ఓకే, సో టాప్ నావిగేషన్ బార్లో ఏముంటుంది అంటే క్వశ్చన్. ఇప్పుడు RAFC తర్వాత దీంట్లో మనకు వెల్కమ్ టు nav బార్ అని ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఇది కనిపిస్తుందా, కనిపించదు. సో మనం ఇంకో ఫోల్డర్ క్రియేట్ చేసుకుందాం, దాని పేరు రౌట్స్. గుర్తుందా, రౌట్స్లో మనకి ఏం కావాలి, యాప్ routes.tsx కావాలి, ఒక ఫైల్. ఇందులో ఏం చేద్దాం మనం, RAFC మళ్ళీ ఇది ఒక కంపోనెంట్ లాగానే సేమ్, కానీ బ్రౌజర్ రౌటర్ గుర్తుందా. సో ఫస్ట్ మనం డౌన్లోడ్ చేసుకోవాలి, npm i react router dot. గుడ్,
చేసిన తర్వాత ఇక్కడ ఏం స్టార్ట్ అవుతుంది, బ్రౌజర్, రౌటర్, అంతే కదా. నెక్స్ట్ ఏముంటుంది దీంట్లో, రౌట్స్ ఉంటుంది, ప్లూరల్ రౌట్స్ ఉంటుంది. దీని లోపల ఏముంటుంది, రౌట్ ఉంటుంది. గుడ్. సో ఈ రౌట్ లోపల ఏముంటుంది, ఎలిమెంట్ పాత్ ఉంటుంది, ఎలిమెంట్ ఉంటుంది, అంతేనా. పాత్ ఇదేంది, ఇండెక్స్ పాత్. తర్వాత ఎలిమెంట్కి ఏం కనిపించాలి మనకి, ఎలిమెంట్ అంటే ప్రస్తుతానికి ఎలిమెంట్ నావ్బార్ ఒకటి సరిపోతుంది కాదు, నావ్బార్ కాకుండా హోమ్ పేజ్ ఒకటి ఉండాలి. ఏముండాలి ఇక్కడ, హోమ్ పేజ్ కోసం మళ్ళీ నేను ఏం చేస్తా, పేజెస్ అనే ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తా. దీనిలో హోమ్ పేజ్ డాట్ టీఎస్ఎక్స్, అర్థమైందా. అంటే నేను ఎక్కడ కంపోనెంట్స్లో క్రియేట్ చేసినా పని చేస్తుంది, బట్ ఆర్గనైజింగ్ ప్రాపర్ ఫోల్డర్ అండ్ ఫైల్ స్ట్రక్చర్ అన్నమాట. ఓకే, ఆర్ఏఎఫ్సి. ఇక్కడ ఏముంటుంది, వెల్కమ్ టు హోమ్ పేజ్, అంతేనా. ఇది వచ్చేసింది. ఇప్పుడు నాకు ఇండెక్స్ రౌట్లో ఏం కనిపించాలి, ఇక్కడ హోమ్ పేజ్ కనిపించాలి, అంతే కదా. సో మీద ఇంపోర్ట్ అయింది, కాల్ అయింది కదా. ఇప్పుడు మీకు ఇక్కడ ఏం కనిపించాలి, హోమ్ పేజ్ కనిపించాలి. ఇప్పుడు ఈ యాప్ రౌట్స్ అనేది మనము ఎక్కడ చూడాలి, ఇక్కడ కాల్ చేయలే కదా, ఇక్కడ మనం కాల్ చేయాలి. ఏం కంపోనెంట్ కాల్ చేయాలి, యాప్ రౌట్స్. ఓకే, కరెక్టేనా. ఓకేనా, మీద స్పెల్లింగ్ మిస్ అయింది, వచ్చిందా. సో ఇప్పుడు నాకు రౌటింగ్ ఇంప్లిమెంట్ అయిపోయింది, రౌట్లో స్లాష్ కొడితే హోమ్ పేజ్ ఇంప్లిమెంట్ అయిపోయింది. క్లియర్. ఇప్పుడు ఈ హోమ్ పేజ్లో టాప్లో నాకు ఏం కావాలి ఖచ్చితంగా అంటే నావ్బార్ కావాలి. టాప్ నావ్బార్ అని మనం కంపోనెంట్ రాసామా, ఇది కాల్ చేయాలి. ఇప్పుడు నాకు టాప్ నావ్బార్ వచ్చేసి, ఇప్పుడు దీన్ని టెయిల్విండ్ ఇంటిగ్రేట్ చేద్దాం. ఇప్పుడు టెయిల్విండ్ వాడదాం ఎక్కువగా. ఓకే, సో ఎడికి వెళ్ళాలి, tailwind.com, అంతే కదా. tailwind.com, దీంట్లో డాక్స్కి వెళ్తాం. ఇక్కడ ఇది కాపీ చేసి ఇన్స్టాల్ చేస్తాం, అంతే కదా. ఇక్కడ ఇన్స్టాల్ చేసేసాం. దీని తర్వాత ఏమవుతుంది, ఈ కోడ్ అనేది ఇక్కడ పేస్ట్ చేస్తాం. మన వీట్ కాన్ఫిగ్లో టాప్లో పేస్ట్ చేస్తాం. పేస్ట్ చేసిన తర్వాత దీన్ని రియాక్ట్ తర్వాత ఇక్కడ కాల్ చేయాలి. వెరీ గుడ్. ఇప్పుడు లాస్ట్ స్టెప్ ఏంటిది, index.cssలో ఇంపోర్ట్ చేయాలి, అంతే కదా. index.cssలో టాప్లో ఇంపోర్ట్ చేయాలి. అంటే ఇండెక్స్ ఫైల్ అయిపోయింది, కాన్ఫిగ్ ఫైల్ అయిపోయింది, అంతా సెట్. సో నాకు వచ్చేసింది. యాక్చువల్లీ చూడు, ఇది మారింది అంటేనే కనిపించిపోయింది, కొంచెం మారింది చూడు ఇంతకు ముందుకు దీనికి. ఇప్పుడు ట్యాప్ నావిగేషన్ వారు బిల్డ్ చేయాలి మనం. ఇట్లా బిల్డ్ చేయాలి. ఇప్పుడు దీనికి నువ్వు జీపీటీ వాడతా అంటే కూడా ఓకే నాకు, ఎందుకంటే యూఐఏ కాబట్టి. ఇప్పుడు నేను ఏమనుకుంటున్నా, టాప్ నావిగేటర్ అంటే 2 divs అనుకుంటున్నా. ఓకే, ఒక div ఇది, ఇంకో div ఇది. ఓకే, లెఫ్ట్ రైట్. సో దీంట్లో నేను ఏం కనిపించాలనుకుంటున్నా అంటే H1 శాశ్వత్ స్కూల్ అనుకుంటున్నా. శాశ్వత్ స్కూల్ లోగోస్ మోగోస్ ఏం అవసరం లేదు ప్రస్తుతానికి. ఓకే, ఇదొకటి. రైట్ సైడ్ ఏం కనిపించాలి నాకు, పేరు, ఒక ఇమేజ్ సర్కిల్ లాగా ఏదో ఒకటి లాగౌట్ చేసుకోవడానికి ఆప్షన్ ఉండేటట్టు ఏదైనా టాప్ నావిగేషన్ ద్వారా అలా ఉంటుంది. సో దీనికి క్లాస్ నేమ్ ఇచ్చి కలర్ ఏం పెడదాం, బ్లూ పెడదాం. బీజీ బ్లూ 600. ఓకే, ఇది పెడదాం. అండ్ రైట్ సైడ్లో పేరు వస్తుంది అనుకుందాం ప్రస్తుతానికి. ఒక పీ ట్యాగ్ తీసుకొని సంతోష్. ఓకే, యూజర్ లాగా, అర్థమైందా. సో ఒక బ్లూ కలరు, బట్ కలర్ ఏంది, వైట్ రావాలి. బ్లూ కలర్ బాగానే ఉంది కానీ బ్లాక్ కాకుండా వైట్ రావాలి. ఓకే, సో కలర్ వైట్ 600. కలర్ వైట్ ఏనారా, కలర్ ఇదేంటిది అసలు, టెక్స్టా, టెక్స్ట్ అనుకుంటా, టెక్స్ట్. ఓకే, కలర్ కాదు, టెక్స్ట్. వైట్కి నంబర్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు అనుకుంటా. వైట్కి నంబర్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇంకోటి సైజు కొంచెం ప్యాడింగ్ అసలు లేదు కాబట్టి ప్యాడింగ్ కూడా తీసుకుందాం.
ప్యాడింగ్ 6 తీసుకుందాం. అండ్ టెక్స్ట్ సైజ్ ఎంత తీసుకుందామంటే 2XL తీసుకుందాం. చూద్దాం ఒకసారి సైజ్ అనేది. ఓకే, శాశ్వత్ సంతోష్. ఇప్పుడు ఈ సంతోష్ అనేది ఇటు సైడ్కి రావాలి. ఇక్కడ సింపుల్గా క్లాస్ ఏం పెడతాం, ఫ్లెక్స్, అంతేనా? వచ్చేసింది. ఇప్పుడు జస్టిఫై స్పేస్ బిట్వీన్ ఏదో ఉంటుంది, అంతేనా? స్పేస్ బిట్వీన్. ఇవి నేర్చుకోవాలి మీరు, అక్కడ చదివి రాయాలి. సో స్పెల్లింగ్ తప్పనుకుంటా. జస్టిఫై స్పేస్ బిట్వీన్. సో జస్టిఫై స్పేస్ బిట్వీన్ కరెక్టేనా? లేకపోతే ఇక్కడ చదువుకోవాలి మనకు తెలియకపోతే. అర్థమైందా? ఆటోమేటిక్ రాదు దీంట్లో. అవునా? సరే, ఓకే. జస్టిఫై ఐటమ్ స్టార్ట్ ఎండ్ సేఫ్ సెంటర్. మనకు కావాల్సింది ఇది. జస్టిఫై ఐటమ్స్ అండ్ జస్టిఫై ఐటమ్ సెంటర్ సేఫ్ సెంటర్ స్టార్ట్ ఎండ్ ఉంది. నాకు తెలిసి జస్టిఫై ఐటమ్ స్పేస్ బిట్వీన్ అనుకుంటా జస్ట్ కదా. చూద్దాం, క్లాస్ గుర్తులేదు ఎగ్జాక్ట్గా. స్పేస్ ఒకటి లేదు. సో అర్థమైందా? స్కూలు ఇది. ఓకే, ఇప్పుడు నాకు ఇది పీ ఉంది కదా, ఈ డివ్ బాగానే ఉంది. ఈ డివ్కి పీ తర్వాత అంటే ఇది పీ కదా, యాక్చువల్గా స్పాన్. ఇది ఎందుకు స్పానో చెప్తాను. స్పాన్ ఇది ఎందుకు స్పాన్ అంటే ఇక్కడ నాకు ఒక ఇమేజ్ కూడా కావాలి. ఓకే, ఈ ఇమేజ్ ఏంటిదంటే ఇట్లా సర్కిల్గా వస్తుంది యాక్చువల్గా. ఓకే, సో ఇమేజ్ సోర్స్ పెడతాం కదా, ఇక్కడ ఒక సర్కిల్ ఇమేజ్ వస్తుంది. తర్వాత అది మనం తర్వాత రాసుకున్నాం గుర్తుపెట్టుకోవడానికి. లాగిన్ అయినాక. ఓకే, సో ప్రస్తుతానికి నీకు నావిగేషన్ ద్వారా అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ ఒక ఫామ్ ఉండాలి, క్రెడ్ ఆపరేషన్. ఈ ఫామ్లో నేను ఏది స్టూడెంట్ డీటెయిల్స్ కొట్టగానే అది ఇక్కడ యాడ్ అవ్వకుండా రావాలి. అంటే 2 కంపోనెంట్స్. ఇప్పుడు దీన్ని 2 పార్ట్స్గా చేయాలి. ఓకే, 2 పార్ట్స్ అంటే కంపోనెంట్ 1 ఏం కంపోనెంట్ తీసుకుందాం ఇప్పుడు అంటే రిజిస్ట్రేషన్ ఫామ్. ఓకే, స్టూడెంట్ రిజిస్ట్రేషన్ డాట్ టీఎస్ఎక్స్. ఓకేనా? ఇంకోటి ఏంటిది, రైట్ సైడ్కి కనిపించేది డేటా, అంటే స్టూడెంట్స్ డాట్ టీఎస్ఎక్స్ అంటే డేటా అనమాట. స్టూడెంట్స్ డాట్ టీఎస్ఎక్స్. క్లియరా? చెప్తా ఎందుకు రావాలి. నువ్వు క్రెడ్ అప్లికేషన్ అంటే నీకు అసలు ఫంక్షనాలిటీ ఎలా పనిచేస్తుందో తెలియాలి అంటే ఇక్కడ ఒక ఫామ్ ఉండాలి, ఇక్కడ సబ్మిట్ కొట్టింది, ఇక్కడ డేటా రావాలి. జస్ట్ నేర్చుకోవడానికి ఇది. అంటే బ్యాక్ ఎండ్ ఉంటుంది, డేటాబేస్కి వెళ్ళాలి, రావాలి, అన్నీ చేరగాలన్నమాట. అర్థమైందా? సో ఇక్కడ నేను ఫామ్ సబ్మిట్ చేస్తే ఇక్కడ లిస్ట్ కనిపించాలి. ఆ లిస్ట్లో నుంచి నేను డిలీట్ చేస్తా, ఎడిట్ చేస్తా, ఏమైనా చేసుకుంటాను, నా ఇష్టం. ఇప్పుడు నీకు ఇది తెలిసింది అనుకో, రేపటి నాడు ఎలాంటి ఫామ్ ఇచ్చినా నువ్వు ఏం చేసినా నువ్వు డేటాను పంపించగలుగుతావు, డేటాను డిలీట్ చేయగలుగుతావు, డేటాను ఎడిట్ చేయగలుగుతావు. క్రెడ్ ఆపరేషన్ అయిపోయినట్టే కదా. సో ఇది క్రెడ్ యాప్ అనమాట. ఓకేనా? సో ఇప్పుడు స్టూడెంట్స్లో ఒక H1 రాద్దాం. వెల్కమ్ టు స్టూడెంట్స్ డేటా లిస్ట్. ఇదొక యాప్. రిజిస్ట్రేషన్లో RAFC. ఇక్కడ H1 ఏంటిది, ఫామ్, అంతే కదా, ఫామ్. ఇప్పుడు ఇవి కనిపించవు, ఎక్కడ రాయాలి వీటిని అంటే హోమ్ పేజ్ ఉంది కదా, హోమ్ పేజ్లో టాప్ ఇది కాల్ చేసాం, కింద ఇది కాల్ చేయాలి. సో ఏమేమి కాల్ చేస్తాం, 2 కాల్ చేస్తాం. ఒకటేమో డివ్ అనుకుందాం, డివ్ తర్వాత ఒకటేమో రిజిస్ట్రేషన్. రైట్, రిజిస్ట్రేషన్ కాల్ చేసేసాం. ఇంకోటి ఏంటిది, స్టూడెంట్స్ కాల్ చేసేసాం కదా. ఇప్పుడు నువ్వు అవుట్పుట్ చూస్తే నీకు ఫామ్ వచ్చింది, ఇది వచ్చింది, కానీ ఇవి సైడ్ అవ్వాలి. సైడ్ అవ్వాలంటే అందుకే డివ్ రాసింది. క్లాస్ ఇచ్చేమి ఇవ్వాలి, ఫ్లెక్స్ కామా జస్టిఫై బిట్వీన్. ఇదే కదా సైడ్ సేమ్ సిమిలర్ కావాలంటే. అయిపోయింది, ఫామ్ వచ్చేసింది, వెల్కమ్ వచ్చేసింది. జస్టిఫై బిట్వీన్ బదులు సెంటర్ పెట్టుకుందాం నీట్గా. ఓకేనా? ఇది ఇటు పోతుంది, అది అటు పోతుంది. ఇట్స్ ఓకే. ఓకే, ఇప్పుడు మనము
ఫామ్ని క్రియేట్ చేయడం మొదలు పెడదాం. ఓకే, ఫామ్ క్రియేట్ చేయడం చాలా ఈజీ. సో దీన్ని మనము దాని నుంచే తీసుకుందాం, టైల్ బిల్డింగ్. దాంట్లో ఏం లేదు, లాజిక్స్ చెప్తాం, ఇంకా టైం వేస్ట్ ఎందుకు మనకి. అర్థమైందా నీకు? క్రియేట్ అ స్టూడెంట్ రిజిస్ట్రేషన్ ఫామ్ విత్ టైల్విండ్ సిఎస్ఎస్. ఓకే, ఫీల్డ్స్ ఏమేమి అనుకుంటున్నాను నేను? నేము, క్లాస్, సిటీ, మొబైల్ నంబర్, ఇంకేముంటుందిరా? పాస్వర్డ్. స్టూడెంట్కి ఎందుకు పాస్వర్డ్ ఉంటుందిరా? స్టూడెంట్ డీటెయిల్స్. లాగిన్ ఏమో అవ్వడు స్టూడెంట్, జస్ట్ స్టూడెంట్ రిజిస్టర్ అవుతాడు అనమాట. డేటా కోసం ఎక్సెట్రా ఏదో ఒకటి అడుగుదాం, వాడినే ఇస్తాడు కదా. సో ఏమేమి తీసుకున్నాడు? నేము, క్లాస్ నేము, సిటీ, మొబైల్, ఈమెయిల్, స్కూల్ అడ్రస్. ఇది ఆబ్జెక్ట్లో పెట్టాడు చూడు. మనమైతే ఎన్ని స్టేట్లు క్రియేట్ చేసేటోళ్ళం? 1 2 3 4. బట్ ఒకటే స్మార్ట్గా చేసాడు. ఆబ్జెక్ట్ ఉంది కదరా, ఇది బెస్ట్. కానీ నీకు ఇది చెప్పాలి అంటే ఇక్కడ బుద్ధి తిరిగిపోతుంది నాకు. ఇది చూడు, దీని పేరేం పేరు? ఆన్ చేంజ్ ఉందా? ఇక్కడ ఆన్ చేంజ్ చూడు, ఇగో ఇది ఆన్ చేంజ్లో హ్యాండిల్ చేంజ్ ఉంది. ఈ హ్యాండిల్ చేంజ్ ఇక్కడ చూడు, హ్యాండిల్ చేంజ్లో నేమ్, వాల్యూ, టార్గెట్. ఈడా టార్గెట్ అట్ వాల్యూ అంటే మనకు ఈజీ. ఇదేమో డీస్ట్రక్చర్ చేసుకొని ఇగో ఇలా చేయాల్సి ఉంటుంది. ఓకే, సో నీకు ఇప్పుడు లోకల్ స్టేట్లోనే చేద్దాం ఇది. ఓకే, మనం లోకల్ స్టేట్ యూజ్ ఓన్లీ. అది అయినాక నీకు అది అర్థమవుతుంది ఆటోమేటిక్గా. తర్వాత లోకల్ స్టేట్ నాట్ ఆబ్జెక్ట్. కొంచెం అది మళ్ళీ 3 డాట్స్ ఏంటిది, అదేంటిది, ఇదేంటిది అనేది పిచ్చిలేస్తుంది అనమాట. సో ఇప్పుడు చూడు, నేము, క్లాస్ నేమ్, ఇది మనం రాసేది. అర్థమైందా? మనం ఇదే చేద్దాం. మనకు ఫంక్షనాలిటీ ఇంపార్టెంట్. సబ్మిట్ అయ్యేటప్పుడు ఇదంతా డేటా, ఈ అన్ని వేరియబుల్స్ని జస్ట్ ఇలా రాసుకొని పోస్ట్ చేస్తాడు. ఇంకంతే, ఇది తెలుసు నీకు ఆల్రెడీ, అవునా? ఇక ఈ ఫామ్ కింద ఆన్ చేంజ్ తప్ప ఏముండదు. ఓకే, ఆన్ చేంజ్ ఇగో సేమా, వాల్యూ సేమా, ఇక మొత్తం సిఎస్ఎస్ తప్ప ఏం లేదు. ఓకేనా? మనం ఇది రాసుకుందాం. సో యూజింగ్ చాట్ జీపీటీ మనం ఫామ్ క్రియేట్ చేస్తున్నాం. ఇట్స్ ఓకే. సో నువ్వు ఫస్ట్ ఏం చేయాలంటే టాస్క్ నాకు ఇది బిల్డ్ చేయాలి. నావిగేషన్ బార్ బిల్డ్ చేయాలి, ఈ ఫాము బిల్డ్ చేయాలి. అండ్ ఇక్కడ డేటా అనేది కూడా మనము మాక్ డేటా తీసుకుందాం. మాక్ డేటా అంటే ఏంటంటే డేటాబేస్లో లేకున్నా కూడా డమ్మీ డేటా తీసుకొని పనిచేయడం. తర్వాత అది సబ్మిట్ కొట్టగానే డేటా వెళ్తుంది, ఇక్కడ డేటా వస్తుంది. అది తర్వాత చేయొచ్చు. ప్రస్తుతానికి ఓన్లీ యూజర్ ఇంటర్ఫేస్ యూజింగ్ మాక్ డేటా. ఓకే, ద కాన్సెప్ట్ ఈస్ మాక్ డేటా వాడి. ఓకేనా? ఓకే, సో రిజిస్ట్రేషన్ ఫామ్ అయ్యింది. కాపీ పేస్ట్. ఏం ఎర్రర్స్ ఉన్నాయి? ఇక్కడ టైప్ స్క్రిప్ట్ కాబట్టి మనం ఇప్పుడు ఎనీ వాడుకోవాలి, అది ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ ఏముంది? ఈ రోస్ ఏమి ఉండవు దీంట్లో, 3 కాలమ్స్. ఓకే, కొన్ని వాడనివి, కొన్ని అవి తీసేస్తే సరిపోతుంది. ఇట్లా వేరియబుల్స్ ఇవి తీసేస్తే నీకు ఎర్రర్స్ అన్నీ క్లీన్ అవుతాయి. ఓకేనా? బేసిక్స్ ఇవి. ఇప్పుడు నువ్వు యూఐ చూడు, ఫామ్ వచ్చేసి సెంటర్ పెట్టాం కాబట్టి ఇది ఇట్లా కొంచెం అటు ఇటు అయిపోయింది. మనం దీన్ని విడ్త్ అది ఇచ్చి ప్రాపర్గా చేయొచ్చు యాక్చువల్. ఓకే, సో మనం టాప్ నావిగేషన్, టాప్ నావిగేషన్ బార్ కాకుండా ఇంకోటి ఇది హోమ్ పేజ్, ఇదే కదా. ఇప్పుడు దీన్ని ఫిక్స్ చేద్దాం మనం. జస్ట్ యూఐ ఫిక్స్ చేయమంటే వాడే చేసేస్తాడు. అంటే దీనికి ప్రాపర్గా కావాల్సిన క్లాస్ ఏదో గుడ్ యూఐ ఇవ్వమని అడిగాను నేను, దానికి మించి ఏం అడగలేదు. జస్ట్ గుడ్ యూఐ అంటే చిన్నది ఒక 2-3 క్లాసెస్ యాడ్ చేస్తాడు అంతే, దానికి మించి ఏం లేదు. ఇగో మ్యాథ్స్ వెల్త్, ఈ చిన్నవి యాడ్ చేశాడు. స్టూడెంట్ మేనేజ్మెంట్, రిజిస్టర్ స్టూడెంట్ మేనేజ్మెంట్ వాడని ఏం కాదు. ఈ కంపోనెంట్ వాడినప్పుడు దానికి హెడ్డింగ్స్ వాడుకున్నాడు. అర్థమైందా? కాంప్లికేటెడ్ ఏం లేదు, సింపుల్ అది. ఇగో ఇట్లా కొంచెం వాడు చేంజ్ చేసుకుంది, ఈ హెడ్డింగ్ పెట్టాడు. మనం ఈ సోది తీసేయచ్చు, ఇదంతా మనకు అవసరం లేదు. మనకు తెలుసు కదా ఇదంతా ఏందో ఎన్న పేజ్ టైటిల్ ఇవన్నీ అవసరం లేదు మనకి. ఓకే, ఓకే, క్లియర్గా ఉంది. ఇంకా గట్టిగా మాట్లాడితే ఈ గ్యాప్లు, ఈ PY6 ఉంది కదా, దీన్ని 2 చేసేసి. ఓకే, 2 చేసేస్తే నీకు మీద స్పేస్, ఇది స్టూడెంట్ రిజిస్ట్రేషన్ కంటే స్పేస్ P6 ఉంది.
P2 పెట్టేసి చిన్న చిన్న చేసుకుంటే వీటిలో మీదికి వచ్చేస్తుంది అర్థమైనా. ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఫామ్లో ఇక్కడ PY 10 ఇచ్చాడు అంటే టాప్, మనం 2 చేస్తాం. నీకు అర్థమైందా? అంటే స్పేస్ తగ్గించుకుంటున్నా, అంటే ప్రాపర్గా మీదికి వచ్చేసింది. ఓకే, దీంట్లో మళ్ళీ ఇక్కడ ఇచ్చాడు ఎన్నో MB 3XL P8 ఇచ్చాడు, 2 చేసేస్తున్నా. P8 కావాలి, స్పేస్ కొంచెం గలీజ్ కనిపిస్తుంది. ఈ స్పేస్ బాగుంది, ఈ స్పేస్ తీయాలి ఇప్పుడు నేను. ఆ స్పేస్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే గ్రే కలర్, ఇగో ఇదే కదా గ్రే కలర్. హెచ్ స్క్రీన్ ఫ్లెక్స్ ఐటమ్ PX P2 ఇది 0 చేసేస్తే అయిపోతుంది. ఓకే, తర్వాత హోమ్ పేజ్లోనే ఇంకెక్కడ ఉంది P, ఇది అవసరం లేదు. ఇంకేముంది గ్యాప్ 6 అంట, గ్యాప్ 2 పెడదాం. ఓకే, ఇవి ఎట్లయినా మనం ఫిక్స్ చేసుకోవచ్చు మెల్లమెల్లగా. సో మనకి ఇది వచ్చేసింది. ఇప్పుడు నువ్వు ఇక్కడ ఏం ఎంటర్ చేసినా మామూలుగా మనకు కన్సోల్ లాగ్లో వస్తుంది. కన్సోల్ లాగ్లో ఎందుకు కన్సోల్ లాగ్లో వస్తుంది అంటే మనం కోడ్లో ఇక్కడ చూడు, రిజిస్ట్రేషన్లో హ్యాండిల్ సబ్మిట్ రాస్తాం కదా, ఇక్కడ కన్సోల్ డాట్ లాగ్ రాసాం. సో డేటా అనేది వస్తుందా రావట్లేదా, ఇప్పుడు నేను సబ్మిట్ చేస్తే రావాలి కదా. ఇది ఈమెయిల్ అంట, వ్యాలిడేషన్ ఉంది చూడు, వాడు రాసాడు ఆటోమేటిక్గా. స్టూడెంట్ డేటా వచ్చిందా, ఇప్పుడు ఇది నువ్వు యాక్సియోస్ పోస్ట్ కొడితే వెళ్ళిపోతుంది. సో నీకేమైంది, యూ లైక్ ఒక ప్రాపర్ పోస్ట్ అయిపోయింది. ఇప్పుడు దీనికి బ్యాక్ ఎండ్లో డేటా ఉండి బ్యాక్ ఎండ్కి స్టోర్ అవ్వాలి, అర్థమైందా నీకు. సో ఫస్ట్ ఫీచర్ ఇప్పుడు ఇదే అనమాట, పోస్ట్ ఫీచర్. ఇక్కడ మనం ఏం మాట్లాడలేదు, ఒక రియల్ టైం క్రెడ్ ఆపరేషన్లో మనకు రిజిస్ట్రేషన్ ఫామ్ తోటి ఈ డేటా కొడితే నాకు డేటా యాక్సియోస్ డాట్ పోస్ట్ వెళ్ళి బ్యాక్ ఎండ్లో డేటా సక్సెస్ఫుల్గా సేవ్ అవ్వాలి. ఇది ఆల్రెడీ మన దగ్గర లాజిక్ ఉంది. ఇది చేయాలి. ఇది చేసిన తర్వాతే నీకు ఏమర్థమవుతుంది, డిలీట్ ఎడిట్ అవి అర్థమవుతాయి. ఓకే, సో ఇప్పుడు ఇది చేద్దామంటే మోడల్ క్రియేట్ చేయాలి, ఇంకా తెలుసు కదా స్టోరీ చాలా ఉంటుంది, ఇంకా మాంగోడిబికి వెళ్ళాలి. ఇప్పుడు నేను అది క్రియేట్ చేస్తాను, చేయొచ్చు యాక్చువల్గా అది టకటకటకటగా. లెట్స్ సీ, మన డేటాబేస్ మాంగోస్ కనెక్ట్ చేద్దాం ఇప్పుడు. ఓకే, కాదు, మనం రైట్ సైడ్ది మాక్ డేటా తోటి చేద్దాం ఫస్ట్, తర్వాత రియల్ టైం డేటా. సో ఇదైతే నువ్వు ఇంటిగ్రేట్ చేసేస్తావు. ఇక్కడ ఇది చేద్దాం అంటే రిజిస్ట్రేషన్ తీసేసాయి, టాప్ నావిగేట్ తీసేసి స్టూడెంట్ ఇది. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఈ డేటా వీటి దగ్గర ఉంది కదా, జీపీటీ కదా జనరేట్ చేసింది, మీరు కూడా ఇట్లనే అడగాలి. ఇప్పుడు నేను ఏమంటా అంటే క్రియేట్ 10 మాక్ డేటా బేస్డ్ ఆన్ above form and show the student list here with edit delete icons only. అంతేనా, ఐకాన్స్ తోటి కనిపించాలి. ఇప్పుడు వాడు ఇచ్చేస్తాడు మంచిగా, నీకు డేటా ఎలా కనిపిస్తుందో తెలుస్తుంది. తర్వాత మనం డేటా ఎక్కడ తెచ్చుకుంటాం అనేది చూద్దాం. రియాక్ట్ ఐకాన్స్ కూడా ఇంప్లిమెంట్ చేయాలి మనం. ఇంతకుముందు మనకు తెలుసు రియాక్ట్ ఐకాన్స్ ఆల్రెడీ, గుర్తుందా? వీడు రాసేసాడు స్టూడెంట్, ఈ డేటా తీసుకున్నాడు, ఇది నీ మాంగోడిబి నుంచి వస్తుంది తర్వాత. అర్థమైందా? కాపీ పేస్ట్. ఇప్పుడు దీన్ని ఎర్రర్స్ వస్తున్నాయి, ఏం ఎర్రర్స్ ఈ వాటన్నిటికీ ఏం పెట్టాలి, ఎనీ పెట్టాలి. ప్రస్తుతానికి ఎనీ పెట్టాలి, బట్ ఇంటర్ఫేస్ వస్తుంది అక్కడ. యాక్చువల్గా పెద్ద టైప్ స్క్రిప్ట్ ఇంటర్ఫేస్ క్రియేట్ చేయాలి, బట్ రైట్ నా ఓకే. ఇలా అనమాట. ఫస్ట్ ఇది స్పేస్ తీసేద్దాం మాకు. ఇప్పుడు ఈ స్పేస్ నాకు దొరకలేదు ఇంతకుముందు, నేను ఎన్ని మార్చినా. ఇప్పుడు చూడు దొరుకుతుంది, చూడు. ఇన్స్పెక్ట్ చేసి ఇక్కడికి వచ్చి హైలైట్ చేయాలి. హైలైట్ చేస్తే నీకు దొరుకుతుంది. ఏమంటే అది ఇది అనుకుంటా నేను యాక్చువల్గా. ఇది ఉంది కదా గ్రే కలర్ది స్క్రీన్ ఉంటుంది, హెచ్ స్క్రీన్ అది. సో ఒక కోడ్ డిస్టర్బ్ చేస్తుంది మనల్ని, ఆ కోడ్ తీసేద్దాం ఫస్ట్. అది ఎక్కడ రిజిస్ట్రేషన్ ఫామ్లో కదా, రిజిస్ట్రేషన్ ఫామ్లో ఇగో ఈ స్క్రీన్ ఉందా, ఇది ప్రాబ్లం. ఓకే, అండ్ PY 0 కాకుండా ఒక 4 ఇది, అర్థమైందా? సో ఇది మనం డెవలప్ చేయబోతున్నాం. ఇప్పుడు ఆల్రెడీ అయిపోయింది, UI అయిపోయింది. అంటే ఈ డేటా సబ్మిట్ కొట్టగానే నీకు డేటా అనేది ఇక్కడ ఆటోమేటిక్గా యాడ్ అయిపోతుంది. అర్థమైందా? డిలీట్ చేస్తే ఇగో ఇట్లా డిలీట్ కూడా అవుతుంది. ఇది UIలో జరుగుతుంది, బ్యాక్ ఎండ్ నుంచి జరగట్లేదు. బట్ మనం అంతా ఏం చేయాలి, బ్యాక్ ఎండ్ నుంచి అంటే రియల్గా స్టోర్ అవ్వాలి. ఎడిట్ కొడితే ఎడిట్ అవుతుంది, ఇదంతా టాప్ వచ్చి ఎడిట్ అవుతుంది. ఇది మన క్రెడ్ అప్లికేషన్ అన్నమాట. అర్థమైనది? సో ఇక్కడ ఎంటర్ చేసింది నువ్వు ఇంప్లిమెంట్ చేస్తాయి పోస్ట్, తర్వాత
ఆటోమేటిక్గా ఇవన్నీ నీకు బ్యాక్ ఎండ్లో ఏపీఐస్ రాసి ఏపీఐ యాక్సియోస్ డాట్ పోస్ట్, ఇది కొట్టినప్పుడు యాక్సియోస్ డాట్ పోస్ట్, ఇది కొట్టినప్పుడు యాక్సియోస్ డాట్ డిలీట్, ఇది కొట్టినప్పుడు యాక్సియోస్ డాట్ పుట్ అయిపోయింది. 3 గెట్, ఇదంతా కనిపించాలంటేనే యాక్సియోస్ డాట్ గెట్ వాడాలి. ఇదే క్రెడ్ ఆపరేషన్. ఓకేనా? సో ఇప్పుడు నీకు 5 వీడియోస్ ఉన్నాయి. ఇది ఆఫ్ చేసేస్తుంది ప్రస్తుతం.